ఇండియాలో నెట్వర్క్ గురించి మాట్లాడితే మనకు గుర్తొచ్చేది ఎయిర్టెల్ అండ్ జియో సిమ్స్ మాత్రమే. ఈ 2 కంపెనీస్‌నే మార్కెట్‌లో డుయోపోలో చేస్తున్నాయి. ఈ కంపెనీస్ మనల్ని కంట్రోల్ చేయాలని చూస్తున్నాయి. మనం కూడా వాటి కంట్రోల్‌లోకి వెళ్ళిపోతున్నాం. ఎందుకంటే వీటికి ఆపోజిట్ కంపెనీస్ అయిన బిఎస్ఎన్ఎల్, వోడాఫోన్ ఏ లెవెల్‌లో ఉన్నాయో మనకి తెలిసిందే గదా! దానివల్లే జియోకైతే 42,00,00,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అంటే దాదాపు 494,000,000 సబ్స్క్రైబర్స్. అదే ఎయిర్టెల్ కూడా తక్కువేం కాదు. దానికైతే 32,00,00,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సో ఇంత డిమాండ్ ఉండడం వల్ల వీళ్ళే మార్కెట్‌లో డుయోపోలో చేస్తున్నారు. అలాగే వీళ్ళకి బాగా తెలుసు మనకి వీళ్ళు తప్ప వేరే ఆప్షన్ లేదు కాబట్టి, వాళ్ళు ఏ డిసిషన్ తీసుకున్నా సరే ఖచ్చితంగా మనం ఫాలో అవ్వాల్సిందే అంటున్నారు. ఇక్కడ మన చేతులు కూడా కట్టి పడేస్తున్నాయి. సో ఈరోజు వీడియోలో ఎలా ఎయిర్టెల్ అండ్ జియో సిమ్స్ అయితే వాళ్ళ బడ్జెట్ ప్లాన్స్‌ని తీసేసి ఎవరైతే మిడిల్ క్లాస్ అండ్ బిలో మిడిల్ క్లాస్ ఉంటారో వాళ్ళని దెబ్బ కొడుతూ ఎలాగ పైకెళ్తున్నారు, ఎలా వీళ్ళు ప్రైజెస్‌ని హైక్ చేస్తున్నారు, వీటన్నిటిని మనం తగ్గించవచ్చా? ఇలాంటి చాలా విషయాల్ని వీడియోలో అయితే డిస్కస్ చేసుకుందాం. సో నా పేరు అభి, మీరు చూస్తున్నారు అభియాన్ ఛానల్. మన ఛానల్‌లో ఇలాంటి కంటెంట్ చాలా వస్తూ ఉంటాయి. సో మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేస్తే కొత్త వాళ్ళకి రీచ్ అవుతుంది. నేను స్మాల్ క్రియేటర్‌ని కాబట్టి మీరు ఇలా లైక్ చేసి కామెంట్ చేయడం వల్ల నాకు వేరే వాళ్ళు రీచ్ అవుతుంది కాబట్టి నేను కూడా మంచి మంచి వీడియోస్ తేగలను. సో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. देश की दो बड़ी टेलीकॉम कंपनियों ने अपने लो कॉस्ट प्रीपेड प्लान्स बाजार से हटा दिए हैं। ग्राहक को अब हर महीने महंगा पैक लेना पड़ेगा क्योंकि सस्ते का आपने विकल्प ही हटा दिया। देश में किस तरीके से सस्ते मोबाइल प्लान और डेटा प्लान का जमाना खत्म होता दिखाई दे रहा है। ऑनलाइन रिचार्ज से अपने 249 रुपीज के पैक को उड़ा दिया। ఏవైతే ప్లాన్స్ డబుల్ అయ్యాయో వాటి గురించి కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లోర్ చేద్దాం. అన్నిటికన్నా ముందు కొంచెం మాట్లాడుకోవాలి. మనం టెలికాం ఇండస్ట్రీ రెవెన్యూ ఎక్కడి నుంచి వస్తుంది అంటే వాళ్ళు మొత్తం ఆపరేటింగ్ రెవెన్యూ, ఆపరేటింగ్ ప్రాఫిట్ మీద డిపెండ్ అవుతూ ఉంటారు. 2023 నుంచి 24 మధ్య టెలికాం కంపెనీస్ ఏవైతే అన్నీ ఉన్నాయో దాదాపు 3,36,000 కోట్ల రెవెన్యూని జనరేట్ చేశాయి. మీరు కొన్ని రిపోర్ట్స్ ప్రకారం చూసుకుంటే 2026 కల్లా 5 ట్రిలియన్ అంటే 5,00,000 కోట్లకి రీచ్ అవుతుందని కూడా చెప్తున్నారు. బట్ వీళ్ళందరికీ ఇంత రెవెన్యూ రావడానికి కారణం వీళ్ళు మెయిన్గా టారిఫ్ హైక్, అలాగే ఈ డేటా కన్జప్షన్ వల్ల. మీకు ఫస్ట్ కొన్ని విషయాలు చెప్పాలి. మన జనాలు ఈ సోషల్ మీడియాకి, ఇంటర్నెట్కి ఎంత బానిస అయిపోయారంటే ఎన్నో సోషల్ మీడియా యాప్స్ వాడుతున్నాం, సోషల్ మీడియాలో ఉంటున్నాం, సోషల్ మీడియాతో ఇంటరాక్ట్ అవుతున్నాం. మనం ఇవి ఒక్కరోజు లేకపోయినా దాంతో ఉండలేకపోయిన స్థితికి వచ్చేసాం. అండ్ ఇప్పుడు కొత్తగా ఏఐ వచ్చింది. డైలీ లైఫ్లో చాలా మంది ఏఐ వాడడం స్టార్ట్ చేశారు. దీంతో ఎక్కువగా ఈ సోషల్ మీడియాకి ఎడిక్ట్ అయిపోతారు. బట్ వీటన్నిటికీ మనం వాడాలంటే ఖచ్చితంగా మనకి డేటా కావాలి. మార్కెట్లో చూసుకుంటే రెండే కంపెనీస్ ఉన్నాయి, పెద్ద కంపెనీస్. అవే ఎయిర్టెల్ అండ్ జియో. ఈ రెండు మాత్రమే డియోపోలో చేస్తున్నాయి. మనం వీటి మధ్య ఒక్కదాన్నే సెలెక్ట్ చేసుకోవాలి. మీకు ఏఆర్పియు గురించి తెలుసా? అంటే యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్. ఒక మంత్కి ఒక పర్సన్ నెట్వర్క్ మీద ఎంత ఖర్చు పెడతాడని. మనం 2023 to 24 చూసుకుంటే అప్పుడు ఒక యూజర్ అనేవాడు ఓన్లీ 149 రూపీస్ మాత్రమే ఖర్చు పెట్టాడు. తను మంత్ మొత్తం కూడా 200 రూపీస్ లోపలే రీఛార్జ్ చేసుకుంటే సరిపోయేది. ఇదే బేస్ ప్లాన్ మనకి 2024 నుంచి 25 చూసుకుంటే యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్ దాదాపు 179 రూపీస్కి రీచ్ అయింది. అంటే ఖచ్చితంగా ఇక్కడ టారిఫ్ హైక్ అనేది జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ 2025 చూసుకుంటే ఒక పర్సన్కి మినిమం రీఛార్జ్ 209 రూపీస్ జియోకి ఉంటుంది. అదే ఎయిర్టెల్ చూసుకుంటే 299 రూపీస్ ఉంటుంది. సో ఇక్కడ ఎయిర్టెల్ మాత్రమే 219 రూపీస్ ఎందుకు ఉందంటే వాళ్ళు 249 ఉండే ప్లాన్ని తీసేసి ఆ ప్లేస్లో 299 ప్లాన్ని పెట్టారు. ఇక్కడ క్లియర్గా టారిఫ్ హైక్ అయితే పెరిగిందని తెలుస్తుంది. దాంతో వాళ్ళ రెవెన్యూ కూడా గ్రోత్ అవుతుంది. ఇప్పుడు ఇదే టెలికాం ఇండస్ట్రీని మనం ఓల్డ్లో ఉన్న టెలికాం ఇండస్ట్రీతో కంపేర్ చేసి చూస్తే, బట్ ఓల్డ్ని కంపేర్ చేసినప్పుడు మన టెలికాం ఇండస్ట్రీ మొత్తం ఇంకా డౌన్లోనే ఉంది, కిందే ఉంది. దీనికి అర్థం ఎప్పటికైనా మనం ఫస్ట్ ప్లేస్కి వెళ్ళాలని కాదు. ఇలా వెళ్ళామంటే మన జీవితాలన్నీ నాశనం అయిపోతాయి. ఖచ్చితంగా ఇది మనకి మంచిదైతే కాదు. మనం అసలు మాట్లాడుకోవాల్సింది ఈ బడ్జెట్ ప్లాన్స్ని తీసేసిన దాని గురించి. ఇదంతా ఫస్ట్ జియోనే స్టార్ట్ చేసింది. జియోలో మనకి 249 ప్లాన్ ఉండేది. 1 GB పర్ డే, 28 డేస్ వ్యాలిడిటీ, అన్లిమిటెడ్ కాల్స్, 100 SMS పర్ డే ఉండేది. ఈ ప్లాన్ని వాళ్ళు రిమూవ్ చేశారు. బట్ జియో దగ్గర ఇంకొక బేస్ ప్లాన్ ఉంది. దాని గురించి చాలా మంది మాట్లాడారు. అదే 209 ప్లాన్. ఈ ప్లాన్లో కూడా మనకి 1 GB పర్ డే, అన్లిమిటెడ్ కాల్స్, SMSలు పర్ 100 వస్తాయి. బట్ ఇది వ్యాలిడిటీ మాత్రం 22 డేస్ మాత్రమే ఉంటుంది. అండ్ నెక్స్ట్లో చాలా మంది మాట్లాడుతున్నారు 249 ప్లాన్ ఇంకా ఉందని. బట్ మీరు కానీ మై జియో యాప్లోకి వెళ్ళి 249 కొడితే అఫీషియల్గా అది రిమూవ్ అయిపోయినట్టయితే కనబడుతుంది. ఇది జరిగిన కొన్ని గంటలకే ఎయిర్టెల్ కూడా ఈ 249 ప్లాన్ అయితే రిమూవ్ చేసింది. నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఈ రెండు కంపెనీసే డియోపోలో చేయాలనుకుంటున్నాను.
సో ఆ విధంగా వాళ్ళు 249 ప్లాన్లో 1 GB పర్ డే 28 days వ్యాలిడిటీ అన్లిమిటెడ్ కాల్స్ ఇచ్చేవాళ్ళు. ఈ ప్లాన్లో జస్ట్ ప్రైస్ చేంజ్ చేసింది ఎయిర్టెల్, దీన్ని 299 రూపీస్ చేసేసింది. మనకి ఇదే ప్రైస్కి జియోలో అయితే 1.5 GB వస్తుంది పర్ డేకి. అండ్ ఈ 209 ప్లాన్ కూడా ఉంది. ఈవెన్ జియో అయితే మనకు ఒక ఆప్షన్ ఇచ్చింది, మీరు 299 అయినా చేసుకోండి లేకపోతే 209 అయినా చేసుకోండి. బట్ మనకి ఎయిర్టెల్ దగ్గర ఆ ఆప్షన్ కూడా లేదు, మీరు డైరెక్ట్ 299 రూపీసే రీఛార్జ్ చేసుకోవాలి. మనకి జియోలో ఇంకొక ప్లాన్ ఉంది, అదే 799. చాలా మంది రిపోర్ట్స్ ప్రకారం చెప్పేది ఏంటంటే ఈ ప్లాన్ కూడా తీసేస్తున్నారు. ఈ ప్లాన్లో మనకు వచ్చేది ఏంటంటే 1.5 GB పర్ డే, అలాగే 82 days పాటు వ్యాలిడిటీతో ఉంటుంది. ఈ ప్లాన్ కూడా తీసేస్తారని కొన్ని రిపోర్ట్స్ చెప్తున్నాయి. బట్ ఇప్పటికీ మై జియో యాప్లో అయితే అఫీషియల్గా ఇంకా ఈ ప్లాన్ అయితే అలాగే ఉంది. సో ఇక్కడ మన ఇండియాలో చూసుకుంటే చాలా వరకు అందరూ డబ్బున్న వాళ్ళే ఉండరు, కొంచెం మిడిల్ క్లాస్ అండ్ బిలో మిడిల్ క్లాస్ వాళ్ళే ఉంటారు. అలాంటి వాళ్ళు డైలీ ఎక్స్ట్రా డేటా మీద ఖర్చు పెట్టాలని ఆలోచించారు. అలాంటి వాళ్ళకి ఈ బడ్జెట్ ప్లాన్స్ అనేవి చాలా ఉపయోగపడతాయి. దీన్ని తీసేయడం వల్ల వాళ్ళకి చాలా ఇబ్బంది కలుగుతుంది ఫ్యూచర్లో. మీరు చూస్తే నేను ఏఆర్పి వాల్యూ ప్రతి ఇయర్ కూడా ఎంత పెరుగుతుంది పర్ యూజర్ మీద చూస్తున్నారు కదా. ఇలాగే కానీ జరుగుతూ పోతే మీరు బేస్ ప్లాన్ 200-300 కాదు, డైరెక్ట్ 500-1000 చూడాల్సి వస్తుంది. దాంట్లో అసలు డౌటే లేదు, ఖచ్చితంగా ఇది పెరుగుతూ పోతుంది. ఎందుకంటే మనకి మార్కెట్లో 2 కంపెనీస్ డియోపోలో చేస్తాయి. వాళ్ళు ఏం చేసినా సరే వాళ్ళని కంట్రోల్ చేసే వాళ్ళే లేరు. మనం వాళ్ళు ఏం చెప్తే ఆ డిసిషన్ ఫైనల్ చేసుకొని వాటికి ప్లాన్స్కి రీఛార్జ్ చేసుకుంటూ పోతూ ఉండాలి. ఇలా జరగడం కూడా కొంచెం మంచిది కాదు. గవర్నమెంట్ అయితే దీనిలో ఇంటర్ఫియర్ అవ్వడం చాలా ముఖ్యం. ఇలా ఇంటర్ఫియర్ అయ్యి వాళ్ళకి కొన్ని రెగ్యులేషన్స్ తేవడం, ఈ రెగ్యులేషన్స్ తప్పితే వాళ్ళ మీద పెనాల్టీస్ వేయడం, అండ్ ముఖ్యంగా ఏవైతే బేస్ ప్లాన్స్ ఉన్నాయో వాటిని బడ్జెట్ ప్లాన్స్ని పెంచకుండా అదే ప్రైస్లో ఉంచేలాగా గవర్నమెంట్ చూడడంలో కొంచెం మనకి ఆ ఊరటనైతే ఇస్తుంది. ఇలా జరగడం చాలా మంచిది. ఇప్పుడు కానీ ఇది కానీ మనం దీని మీద ఇంటర్ఫియర్ అవ్వకపోతే ఖచ్చితంగా వరల్డ్ మొత్తంలో టెలికాం ఇండస్ట్రీ మన ఇండియాలో ఇంకా తక్కువే ఉంది ప్రైజెస్ పరంగా. బట్ ఇది ఫస్ట్ ప్లేస్ వెళ్ళడానికి ఎంతో టైం అయితే పడుతుంది. సో మీరేమనుకుంటున్నారు? మీరు ఏ బడ్జెట్ ప్లాన్స్ కావాలనుకున్నారు? ఏదర్ జియో అవ్వచ్చు, ఎయిర్టెల్ అవ్వచ్చు, లేదా ఇవన్నీ కాదు. గవర్నమెంట్ అయితే బిఎస్ఎన్ఎల్ మీద కాన్సన్ట్రేషన్ చేసి బిఎస్ఎన్ఎల్ని మా హై పొజిషన్కి తీసుకురావాలని మీరు కోరుకుంటున్నారు. ఇలాంటివి ఏమున్నా కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ టాపిక్ ఏ వీడియో కావాలో దాన్ని కూడా కామెంట్ చేయండి. అండ్ నేను మళ్ళీ చెప్తున్నా, మనది స్మాల్ ఛానలే బట్ కంటెంట్ అనేది గట్టిగా ఇస్తా. సో చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేస్తే కొత్త వాళ్ళకి రీచ్ అవుతుంది. సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయడం మర్చిపోవద్దు. ఇంతవరకు వీడియో చూసారంటే ఖచ్చితంగా మీకు వీడియో నచ్చిందని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.